ఏంటమ్మా ఏం చదువుతున్నావు నువ్వు? నేనైతే 10థ్‌తో కంప్లీట్ చేసి ఆపేసానండి 10థ్‌తో. అసలు ఏం జరిగిందమ్మా మీ ఊర్లో? మాదైతే ఉండి మండలం ఉనిదూరు గ్రామం అండి. అయితేనే అక్కడ మా చుట్టుపక్కల మొత్తం చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే మొత్తం పంట పొలాలే ఉండేయండి. మా ఊళ్ళో నివాసం కూడా ఒక 75 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారండి పెద్దలందరూ, మా తాతయ్యలు నానమ్మలు అలాగండి. అయితే చుట్టుపక్కల అన్నీ ఇప్పుడు మొత్తం ఎటు చూసినా రొయ్యల చెరువులే కనబడుతున్నాయండి. ఆ రొయ్యల చెరువులకు కూడా ఇప్పుడు దారి లేదండి. వేస్ట్ వాటర్, వైరస్ వచ్చిన వాటర్ గట్టా వెళ్ళడానికి దారి లేదు ఎట్టుని. వాళ్ళు వాడాలన్నా మా ఇంటి వెనకాల పంట బోధి ఉంటుందండి. ఆ పంట బోధి నుంచి వెళ్ళాలి దేనికైనా సరే. దాని గురించి ప్రస్తుతానికి అయితే మా ఇల్లు తీసేస్తున్నాం అన్నట్టుగా ఊళ్ళో వార్తండి. వాళ్ళు ఏమన్నారంటే రోడ్డు ఇంకా పెద్ద చేస్తాము, రోడ్డు ఇంకా డెవలప్ అవుతుంది, ఊరు ఇంకా డెవలప్ అవుతుంది అంటున్నారండి వాళ్ళు అయితే. మేమేమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. మా విఆర్ఓ గారు సమాధానం చెప్తున్నా. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారు అంటే అసలు మీ ఊరు ఎక్కడ ఉందో కూడా తెలియదమ్మా మాకు అంటున్నారండి ఆవిడ. విఆర్ఓ గారు సమాధానం చెప్తలేదు, ఎంఆర్ఓ గారు సమాధానం చెప్తలేదండి. మీ ఊరు ఎక్కడుందో కూడా తెలియదు అన్న కలెక్టర్కి అంటే ఆ మాటకి నువ్వేం సమాధానం చెప్తావు? నేనైతే అండి ఆవిడ అంత చదువుకుని మంచి స్థాయిలో ఉన్నారండి. వాళ్ళు కూడా ప్రజలకే ఏదైనా సాయం చేయాలనే కదండి వాళ్ళకి ఎంత కష్టపడేది. అంత చదువుకున్నారంటే ఆ ఉద్యోగం వచ్చిందండి నార్మల్గా కూడా రాదండి వాళ్ళు. ఎంత చదువుతూ వస్తుందండి. అలాంటిది ఆవిడ మీ ఊరు ఎక్కడ ఉందో కూడా తెలియదు అంటుందండి ఆవిడైతే. ఆ రోజు మీ ఇల్లు కూల్ చేసే రోజు అసలు ఏం జరిగింది? ఏ టైంకి వచ్చారు? ఏం చేశారు? ఏం జరిగింది? నేనైతే ప్రస్తుతానికి చెరువు మీద చేస్తున్నానండి. మార్నింగ్ నైట్ కూడా నాకు డ్యూటీ అక్కడండి. అయితేనే మార్నింగ్ నేను ఎప్పుడైనా సరే ఇంటికి 6 కల్లా వస్తానండి. అలాంటిది మా అమ్మ నాకు 4కే ఫోన్ చేసి అమ్మాయి వచ్చేసారు పోలీసులు ఇల్లు తీసేస్తున్నారన్న. అదే తెల్లవారుజామున ఇంకా పడుకున్న వాళ్ళు ఇంకా లగలేదండి ఇంట్లోంచి. అలాంటిది పొద్దున మాటలు మేము ఇల్లు తీసేస్తున్నారని మా అమ్మ ఫోన్ చేయగా నేను కంగారుగా ఇంటికి వచ్చేటప్పటికి తొండం మా ఇంటి పైన ఎట్టి చూస్తున్నారండి అటు ఇటుని. ఒక అరగంట టైం ఏమన్నా సార్ మేము తీసుకున్నామా సార్, అరగంట టైం ఇవ్వకుండా మొత్తం నేను పైకి ఎక్కానండి. అప్పటికి 4 మనుషులు పెట్టుకుని పని చేయించుకుంటున్నాను. మేము పైన ఉండగానే ఇల్లు కొట్టేయారండి కింద నుంచి, వన్ సైడ్ గోడ. ఇంకా మరి తాటేకి వెళ్ళండి మాది ప్రస్తుతానికి పోతే అది కూడా కొట్టేయారండి. అది ఒకవేళ మేము అవతల పక్కన పడిపోయినా ఎవరు రెస్పాన్స్ కూడా ఇలా లేరు అక్కడ. 2 మనుషులేమో ఆ రోజు ఒకరికి ఊపిరి రాలేదండి, ఒకళ్ళేమో హార్ట్ పెయిన్ వచ్చేసింది, ఒకళ్ళేమో కళ్ళు తిరిగి పడిపోయాడు. మా ఫ్రెండ్ గారు మా ఇంటి పక్కన ఒక అన్నయ్య తన కళ్ళు తిరిగి పడిపోయాడండి. అయినా సరే చూసి కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు అయితే. అధికారులండి, అంతమంది అధికారులు ఉన్నారు. ఆ విఆర్ఓ గారిని ఒకసారి రండి సార్, ఏంటండి మాకు నోటీస్ ఇవ్వాలి కదా, మీరు చెప్పాలి కదంటే ఆయన మాటే మాట్లాడతలేదు అసలు. ఆయన అసలు బయటకే వస్తలేదండి. మేమందరం ఇక్కడ బాధతో మేమందరం అంటే ఏమండి అధికారులు అందరేమో జడ్పీ హై స్కూల్లో కూర్చుని బిర్యానీలు అలాగే హౌసీలు ఆడుకుంటున్నారండి. గవర్నమెంట్ ఆఫీసర్లే హౌసీలు ఆడుకుంటున్నారు. ఇంకా అలా చేస్తుంటే ఇంకా మరి ప్రభుత్వాన్ని మేము అసలు ప్రభుత్వాన్ని తప్పు దారి పట్టాలో తెలుతులా, అధికారులు తప్పు దారి పట్టాలో తెలుతులేదండి. మా ఊళ్ళో అనాలు తెలుతులా, ఏమనాలి కూడా తెలుతులేదు ఎవరికి కూడా. ఎవరి దారాలు చూసుకున్నట్టుగా అయిపోయిందండి అక్కడ. ఇప్పుడు మేము అందరం చెట్ల కింద ఉన్నామండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు చెట్టు కింద, ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, కొంతమంది హ్యాండిక్యాపర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు చెట్టు కింద ఉండి అక్కడే వండుకున్నారు. ఆ వండుకున్న చోట కొంచెం తీసేయమంటారు మళ్ళీ. ఇప్పుడు మా అక్క రీసెంట్గా పెళ్ళైంది, ఒక 4 months అలా అవుతుందండి. 4 months అవుతుంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఆ అమ్మాయి ఎక్కడ ఉండాలని 3 రోజుల నుంచి అలా చెట్టు కింద ఉందండి. 3 రోజులు కూడా చెట్టు కింద ఉంది. మేము అలాగే చెట్టు కింద పడుకున్నాం. పెద్దలందరూ అలాగే ఉన్నారండి. వాళ్ళు ఏమో చూస్తున్నారు కానీ నవ్వుకుంటూ వెళ్తున్నారు మా ఇదంటే చూసి. మామూలుగా కొంతమంది ఉంటారు కదా ఊళ్ళో అధికారులు, కొంచెం పెద్దోళ్ళు అలాంటి వాళ్ళు. ఆ అమ్మాయికి ఏమో బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారండి డాక్టర్ గారు. ఆ బ్లడ్ టెస్ట్ లేదు, ఆ అమ్మాయి పని చేసుకోవడం సరిపోయింది. సామాను తీసుకున్నంత ఖాళీ కూడా ఉండదండి మాకు ఊళ్ళో. అలా చేస్తున్నారా మరి అధికారులు, అలా చేస్తున్నారు. మరి తర్వాత మేము ఏం చేయాలి మాకు అది ఇంకా ఊళ్ళో బతికించలే లేరండి మమ్మల్ని అయితే. సీఎం ఆఫీస్కి వెళ్ళారు కదా, సీఎం గారిని కలిసారా? లేదండి, కలనం వల్లదండి. కలిసే అవకాశం రాలేదండి. అంటే ఎంతసేపు ఉన్నారు అక్కడ? మేమైతే నేను రాలేదండి. మా వాళ్ళు టీడీపీ ఆఫీస్ కాడికి వెళ్ళారండి. అక్కడ 2 రోజులు ఉన్నారండి. 3 రోజులు ఉన్నారండి మినిమం. 3 రోజులు రాత్రి పగలు కూడా అక్కడే ఉన్నారు. మరి మా వాళ్ళు మా అన్న పిటిషన్లు పెట్టాడు, అన్నీ పెట్టాడండి. దేనికి కూడా రెస్పాన్స్ ఇప్పుడు దాకా రాలేదు మాకు. లోకేష్ని కూడా కలిసారా? లోకేష్ గారికి కూడా పిటిషన్ ఇచ్చారండి. లోకేష్ గారికి కలిసే అవకాశం మాకు రాలేదండి. ఆయనకు కూడా పిటిషన్ ఇచ్చారు. అది ఆయన కలవమని కానీ మాకు ఇలాగ మిమ్మల్ని కల్పిస్తామని కానీ ఎవరు కూడా చెప్పలా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా మంగళగిరి ఆఫీస్కి, మరి ఇక్కడ ఏమంటున్నారు? మేమైతే ఆడవాళ్ళకి 20 మంది, మేము అబ్బాయిలు ఒక 5గురు వచ్చామండి. అయితే పవన్ కళ్యాణ్ ఆఫీస్ గారికి పొద్దున్న మేము 7 కల్లా ట్రైన్ ఎక్కాం భీమవరన్న. మేము దిగేముందప్పటికి 11 అలా అవుతుంది. 11 కాడి నుంచి మా వాళ్ళు ఏమి తినకుండా ఏమీ లేకుండా అలాగే ఎండలోనే కూర్చున్నారు. ఎండలో ఎవరో వస్తున్నారండి, కాసేపు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు కాసేపు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తారని చెప్తలేదు, రారని చెప్తలేదు, లోన్నారని చెప్తలేదు. లేకపోతే కాసేపు బయటకు వెళ్ళిపోయారు అంటారండి. కాసేపు సార్ ఇప్పుడు రారు, వారం రోజులు పట్టచ్చు, లేకపోతే సోమవారం వస్తారో, లేకపోతే సాయంత్రం మాటలు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఏంటో తెలియదు. వాళ్ళ అధికారులు అయ్యి ఉండి కూడా అలాగే మాట్లాడుతూ మాకు ఏం అర్థం లేదు. మా వాళ్ళేమో మీ అమ్మ మీరు వెళ్తారా, లేకపోతే లాటి మిమ్మల్ని కొట్టాలా, మిమ్మల్ని పంపించాలా అన్నట్టుగా పోలీసులు అన్నారండి ఈ మాట. అలాగనే మా ఆడవాళ్ళు అంటున్నారండి. మంచిలు కూడా ఇవ్వలేదండి, మంచిలు కూడా తాగినత్తలా ఏమీని.
అక్కడ మంచిలు తీసుకున్నామనేందుకు ఆయన సీరియస్ అయిపోయారు ఇందాక మా మీద. అక్కడ మంచినీళ్ళు తీసుకున్నా మంచిలు తీసుకున్నామండి అక్కడ ఆఫీస్ కాడ. అక్కడ చలివేంద్రం తీసుకున్నామండి. అక్కడ మరి చలివేంద్రం పెట్టారండి. సర్లే మజ్జిగ పెద్దోళ్ళు కదా మజ్జిగ తాగుతారంటే వెనకాల వచ్చిన వాళ్ళకి పోయొద్దా, వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. అక్కడ చలివేంద్రం ఇచ్చి వాళ్ళు కూడానండి. అమ్మ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనైతే ఒకటే చెప్తానండి, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానినే చిన్నప్పటి నుంచి కూడా. మా ఊరిలో ఎంతమంది ఎరే ఎందుకురా అలాగా ఈ పార్టీలోకి రా పార్టీలోకి రా మనతో ఉండు నీకు ఏమన్నా మేము చూసుకుంటాం అన్న గట్టగా నాకు బోలమని చెప్పారండి. నేను ఇప్పుడు వెళ్ళా, నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన అభిమానినే. అలాంటిది మేము పొద్దున్నేడికి వచ్చామండి. పొద్దునుంచి ఇప్పుడు దాకా ఒకళ్ళు రెస్పాన్స్ అవ్వాలా. ఆయన అంటారో మా అభిమానులే నా ధైర్యం, మీరు ఉంటానని నేను ఉంటానని ఆయన అంటున్నారండి మాతో. ఇప్పుడు కూడా అలాగే చెప్పారండి. మళ్ళీ ఏమన్నారంటే ఏదైనా మీరుంటేనే నేను సాధించగలను, నేను ఈ స్థాయిలో నిలబెట్టింది కూడా మిమ్మల్ని మీ ప్రజలే, మీ వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. పోరాడితే పోయేదేమి లేవు, ఎంత ప్రాణాలు తప్పించి పోరాడదాం రండి, కలిసి పోరాడదాం రండి, నడవండి నాతో అన్న మూల కదండి ఆయన ఇలా చేసామండి. నిలబెట్టినందుకు ఆయన ఏమన్నా మాకు ఏమన్నా కొంచెం సాయం చేసి కొంచెం ఎక్కడన్నా మాకు ఏమన్నా ఇల్లు ఇప్పించి పట్టాలు ఇప్పించి కొంచెం మా దారి మాకు చూపించి ఏమన్నా నిలబెడతానండి, మేము అదే కోరుకుంటామండి. 13వ తారీఖు అండి తెల్లవారుజాముని 4 గంటల కాడి నుంచి మైలీలు కోలగొత మొదలెట్టారండి. మేము ప్రతి ఆఫీస్కి ఎమ్మెల్యే ఆఫీస్కి మొత్తం ప్రతి ఆఫీస్కి ఇప్పుడు తిరగని ఆఫీస్ లేదండి, ఎక్కని గుమ్మం లేదండి, బతిమాలి ఇది లేదండి, జనం లేదండి, అందరినీ బతిమాలేమండి మైలీలు మాకు ఉంచమని. మైలీలు మాకు ఉంచకుండా అర్ధంతరంగా కూలి చేశారండి. ఇప్పుడు నీళ్ళకి రోడ్ల మీద ఉన్నామండి పిల్ల పాపలతోటి. మేము కష్టపడి ఆడవాళ్ళని కట్టుకున్నామండి, రూపాయి కూడి తీసి. ఇవాళ అప్పులు కూడా తీరలేదండి, రోడ్లు పడ్డామండి. ఎవరు కూడా ఆదుకుని దాతలేరండి మమ్మల్ని. ఇప్పుడు నీళ్ళు లేకుండా ఉన్నామండి. అద్దెలకి ఇల్లులు కూడా ఎక్కడ దొరకలేదండి. ఇప్పుడు ఉంటాక నీళ్ళు లేదండి మాకు ఇప్పుడు మాకు తగిన న్యాయం జరగాలని, ఎక్కడ న్యాయం జరగలేదని చెప్పి ఇలాగ పవన్ కళ్యాణ్ గారికి కలుద్దామని వచ్చామండి. పొద్దుననగా వచ్చామండి. ఇప్పుడు కూడా మమ్మల్ని కలవనివ్వలేదండి, రోడ్డు మీద నిలబెట్టారు, ఎండలో నుంచునే ఉన్నాము. మా సమస్య ఇదండి, ఆయనకి చెప్పుకుంటాకు వచ్చామండి, కలవనివ్వలేదు. మళ్ళీ రమ్మంటున్నారు. మేము ఇక్కడ న్యాయం జరిగేదాకా ఇక్కడే ఉందామని ఉంటున్నామండి. న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటారా? అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా అదే ఇంట్లో? మా ఊళ్ళో 60-70 సంవత్సరాలు బట్టి ఉంటున్నారండి. అప్పుడు చేలు ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇవాళ చెరువులు వచ్చిన తర్వాత వచ్చినాయండి. చెరువుల వాళ్ళు అందరూ మా మీద కచ్చి కట్టి లేబర్ అంటే ఉండకూడదని కచ్చి కట్టి ఇవాళ మా మీద పిటిషన్ పెట్టి మా కుంపలన్నీ దగ్గరుండి కోలుగొంచేశారండి. ఇవాళ నీళ్ళు లేక రోడ్డు మీద పడేశారండి. ఎటుకు గచ్చిందరం లేక చూస్తున్నామండి. అలాగ మేము పోలీసులు కానీ వాళ్ళు అందరూ బందోబస్తులు పెట్టండి, ఎక్కడికక్కడ పోలీసు దగ్గరుండి అధికారులు కూడా దగ్గరుండి మమ్మల్ని ఇలాగ కోలగోసేసండి. కొంతమంది గుండుపోటు వచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారండి, కాలేజ్ ఇరిగిపోయిన మనుషులు ఉన్నారండి, గర్భిణీ శైలు ఉన్నారండి. ఎవరిని కూడా కనికరం లేకుండా ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొంపలు నిలువున కోళ్ళగోసేసారండి. ఇవాళ రోడ్ల మీద ఉన్నాం. మాకు ఏ ఆధారం చేపించలేదు, ఏమీ ఇవ్వలేదు. సెంటున్నర జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన సెంటున్నర తలంలో మొక్కలు గుండు లోతున్న గొయ్యి ఇచ్చి అక్కడ కట్టుకుని వెళ్ళమంటున్నారండి. మాకు కూలి పని తెచ్చుకుంటాను ఇక్కడ గడవని రోజండి మాది. ఇవాళ మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే జీవితంలో మా అలాంటి వాళ్ళు ఒక్కసారి కట్టుకోవడం ఎక్కువ అండి. జీవితంలో మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే మేము అక్కడ కట్టుకోగలుగుతామండి. మాకు తగిన న్యాయం జరగాలని ఇక్కడ దాకా వచ్చాము. లాస్ట్ అయిన ఫైనల్ ఇంకా సావో రేపు ఇక్కడే తేల్చుకుందామని పవన్ కళ్యాణ్ దగ్గర మా ఇల్లు కట్టించి మాకు ఆధారం చూపించాలని ఇక్కడ ఈ సార్ని కలుద్దామని వచ్చామండి. కాదమ్మా ఇప్పుడు మిమ్మల్ని ఆ ఇంట్లో నుంచి బయటికి నెట్టేసేటప్పుడు కోర్టు నుంచి కూడా నోటీస్ ఇచ్చి చూపించారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆల్రెడీ మీకు ఏదన్నా ఇల్లు లేకపోతే ఉండడానికి నివాసం చూపించి కదా మిమ్మల్ని బయటికి పంపాలి. మరి అలా లేదండి, ఏమీ చూపించకుండా అప్పుడు జగన్ ప్రభుత్వం 3 తరాల నుంచి వచ్చిన భూమి సెంటున్నర భూమి ఇచ్చి మమ్మల్ని ఆ భూమిలో వెళ్ళి కట్టుకోమని గెంటేశారండి బయటికి. ఏమి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నీళ్ళు లేకుండా రోడ్డు మీద కారు ఎండలో నిలబెట్టి పోలీసులు బందోబస్తు పెట్టి మమ్మల్ని ఎలా నిలువున కూల్చేశారండి. మళ్ళీ జీవితంలో మేము ఇల్లు అంటే మేము కట్టుకోలేమండి. మాకు ఏదో న్యాయం జరగాలని మేము ఇంతవరకు వచ్చామండి. అమ్మ మీకు న్యాయం అంటే ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మేము గవర్నమెంట్ అండి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించమని కోరుకుంటున్నామండి. మాకు అదే మేము కోరుకుంటున్నాం. మేము అంతకంటే ఏం కోరుకుంటలేదు. మేము 3 సెంట్లు స్థలం ఇచ్చి 3 లక్షలు ఇస్తామన్న వాళ్ళు అడ్డం తిరిగి మీకు ఎవరు చెప్పారని అన్నారండి ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారని. ఇవాళ అందరూ కూడానే ఆయన ఎమ్మెల్యే గారు ఆధునంలోకి వెళ్ళిపోయి ఇవాళ మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేశారు. వాళ్ళందరూ ఈ వరక మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? రఘురామకృష్ణరాజు గారు అండి. రఘురామకృష్ణరాజు గారే చేశారండి మాకు ఇలాగా. మాకు చెరువులకి మీరు ఇల్లులు అడ్డొస్తున్నాయని చేలు ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇలా చెరువులు తవ్వుకున్న తర్వాత చెరువులకి మేము అడ్డొచ్చే మురుగునీరు వెళ్తానికి లేదని మమ్మల్ని ఇలా రోడ్డు పాలు చేశారండి. కృష్ణంరాజు గారిని కలిసారా మీరు? కలిసామండి.
ఏమన్నారు? కలిస్తే మీకు సెంటున్నర స్థలం ఇచ్చాం, అక్కడికి వెళ్ళా కట్టుకోండి, మీకు లోన్ ఇప్పిస్తామని అన్నారండి. మేమైతే కట్టుకోలేమండి. లోన్ ఇప్పించినది మీరే కదా అది కట్టుకోవాలి కదండి. అది కట్టుకునే స్తోమత మాకు లేదండి. ఏ కూలి పని తెచ్చుకుంటాం కానీ కొండ కదండి మాకు. ఇప్పుడు ఇవాళ నిలువు నీళ్ళకి రోడ్డు మీద ఉన్నామండి. ఎటు తోసిన పరిస్థితిలో ఉన్నాం మేము. అమ్మ, ఇప్పుడు అక్కడ చెరువులు తీస్తున్నారన్నారు కదా, ఆ చెరువులు మొత్తం కూడా రఘురామకృష్ణంరాజు గారి కోసమనా? ఆయనవేనా? వాళ్ళందరూ రాజులే అండి. అంత మొత్తం మొత్తం వాళ్ళందరూ మొత్తం అంతా వాళ్ళేనండి. ఆ చెరువులోకి అడ్డాని మాకు దగ్గరుండి మమ్మల్ని ఎలా చేయించారు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు పద్మ అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం, భీమవరం తాలూకా, ముందు గ్రామం. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఊర్లో తిరిగామండి, ప్రతి జిల్లాలో తిరిగామండి, కలెక్టర్ ఆఫీస్కి తిరిగామండి. కలెక్టర్ గారు ఏమన్నారు అనుకుంటున్నారా? ముందుసారి వెళ్ళినప్పుడు మేము ఏడ్చుకుంటాం, మొత్తుకుంటా ఆవిడ దగ్గరికి వెళ్తే, ఏడవకండమ్మా, ఎందుకమ్మా అలాగే ఏడుతున్నారు, మీకు న్యాయం జరుగుద్దమ్మా అని అన్నారు ఆవిడ. మీ ఊరు ఎక్కడుందో తెలియనన్న ఆవిడ మళ్ళీ మరుసటి రోజు మూడో రోజు మళ్ళీ వచ్చామండి. మా కొంచెం పక్కకి ఎట్టుకుని ఆవిడ మాకు ఏ న్యాయం చెప్పలేదు. ఆ కేసు వాళ్ళు తీసుకుంటారన్నారండి. వాళ్ళు తీసుకుంటారన్నారు. ఇంకా మాకు ఇంక న్యాయం జరగదని వచ్చేసామండి. న్యాయం జరగదని మళ్ళీ ఉండి వెళ్ళామండి. కలెక్టర్ అక్కడికి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి. అక్కడ కూడా ధర్నా చేసామండి. మమ్మల్ని మా అమ్మాయితో కళ్ళు తీరి పడిపోయిందండి. పడిపోతే గవా పోలీసులు వచ్చారండి. పోలీసులు వచ్చి లెగదీసి మొక్క మీద నీళ్ళేసి కొట్టారు కానీ తప్ప మాకు న్యాయం జరగలేదండి. ఏమంటున్నారమ్మా? ఏమంటున్నారంటే మీకు నోటీస్ వచ్చిందంట కదా, మీరు కేసు వేసుకున్నారంట కదా, మీ లాయర్ని చూసుకోవాలి అని అన్నారండి. లాయర్ని చూసుకొని మీరు పోరాడే వరకైనా కానీ మీ ఇంటిని అలా ఉంచాలి కదా, అలా కోల్చకూడదు కదా. ఆ లాయర్ మొన్నటిదాకా కూడా డబ్బులు ఇమ్మన్నాడని, డబ్బులు ఇమ్మంటే మేము పచ్చాక 2,50,000 కట్టామండి లాయర్కి. తినేసాడండి. తినేసాక లాస్ట్కి వచ్చింది, మీకు థియేటర్ తెస్తాను కానీ తేలేదండి. ఈ చేతిలో డబ్బులు ఎట్టమన్నాడు, చేతిలో డబ్బులు ఎట్టామండి, కాయంతో అమ్మిపోయాడండి. మాకు లాయర్ వల్ల ఏమీ చేయలేదండి, న్యాయం చేయలేదు. కలెక్టర్ అమ్మ గారు కూడా న్యాయం చేయలేదు. కలెక్టర్ గారు అసలు మీ ఊరు ఎక్కడుంది అని అడగటానికి, ఇప్పుడు ఒక జిల్లాలో ఎన్ని ఊర్లు ఉంటున్నాయి ఆవిడకి తెలియదా? ఆవిడ పేరేంటి అసలు? ఆవిడ జిల్లాలో ఉంటున్నారు కదండి, భీమవరాన్ని. చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళైనా ఆవిడకే తెలియ, ఆవిడ యాన్మర్లోనే ఉంది కదండి. ఆవిడ కూడా మాకు న్యాయం చేయలేదండి. తెలియనట్టుగా నటించిందండి ఆవిడ, ఆ నాగమల్లి గారు. మాకు న్యాయం జరగలేదండి. జరగకపోతే అండి ఇప్పుడు మాకు చుడిదరిగా ఒకప్పుడు సేలండి, పచ్చని భూమి చక్కగా పండియండి. ఈ చెరువులో అందరూ కలిపి ఒకప్పుడు తానాలు చేసి ఇవ్వండి. ఆ బోధుల్లోనే తాగిపోళ్ళు అండి. ఆ బోధులోనే తానాలు చేసి అన్నీ చేసుకునేవాళ్ళు అండి. ఇవాళ చుట్టుపక్కలంతా చెరువులు అయిపోయినాయండి. చెరువులు అయిపోయి వాళ్ళకి జనరేటర్లకు అడ్డొచ్చామంటండి. పోనీ మేము దెబ్బలాడతారు కూడా వాళ్ళు తవ్వుకోమంటున్నాం, చేసుకోమంటున్నాం. మాకు మీ పక్క తవ్వుకోండి, మా పక్క తవ్వుకోండి అన్నామండి. అదేమీ కాదు, మొత్తానికి మాకు ఇల్లు పీకేయాలని పెట్టుకున్నారండి. పోనీ ఒక 10 రోజులు అవకాశం ఇవ్వండి అని అడిగామండి. లోకేష్ బాబు దగ్గరికి వచ్చామండి. లోకేష్ బాబు దగ్గర కూడా కలవనవ్వలేదండి పోలీసులు కూడా. ఇంటికి వెళ్తే ఇంటికి కూడా మమ్మల్ని పోలీసులు ఎక్కడికక్కడ ఏ ఊరు నుంచి వచ్చారంటే పనాల ఊరు అనేటోడికి పోలీసు వాళ్ళు కూడా ఫోన్లు చేసి, ఇదిగో మీ ఊరు నుంచి ఫోన్ వచ్చింది, మీరు వెళ్తాను కుదరదు అంటున్నారండి. వెళ్తే ఒకటే అండి, వెళ్ళకపోతే ఒకటి అవుతుంది. 2 ఆటోలు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినాయండి. ఒక ఆటో మమ్మల్ని ఆపేశారండి. ఇదిగోనండి మీ ఊరు ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, మీరు వెళ్తానికి లేదు అని మమ్మల్ని పోలీసులు ఆపేశారండి. మాకు ఎక్కడా జరగలేదండి. మాకు ఇల్లులు పగలగొట్టేశారు. నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను, ఇంకో పిల్లని పెట్టి ఇంట్లోనే ఉన్నాను. తెల్లారగట్ల 4 గంటలకు వచ్చండి, నిద్ర మంచం మీద ఉండి నేను ఇంట్లోనే ఉన్నాను. అంతట్లోకి కుక్కలని ఎట్టేసి లాగేస్తున్నాడండి. ఇంట్లో మనుషులు ఉండగానండి లాగేస్తుంటే మా అన్నగారు పిల్లోడు, మా అక్కగారు అబ్బాయిని సందుడేసి తీసుకొచ్చి నన్ను ఈతలు పాడేశారండి. ఇంట్లో పాడేశారండి. నాకు అక్కడ నేను ఏడుతా, మొత్తుకుంటా, కళ్ళల్లో నింపుకుంటా. నాకు భర్త లేడండి, కొడుకులు లేరు. ఒక పెన్షన్ మీద బతికిదాన్ని నేను అండి. ఇప్పుడు నిర్దాతంగా ఇంటి బయటకు తీసుకొచ్చేసారు. నాకు ఏమైందో నాకు తెలియదండి. సుఖలో లేను నేను. గుండ్ల మీద బాధేసారంటండి, దవడ మీద కొట్టారంట. నన్ను హాస్పిటల్ మోసిపోయారండి. కొన్నవాళ్ళు ఒక అబ్బాయి ఇది ఇప్పుకుంటున్నాడండి, ఏంటి రేకు ఇప్పుకుంటున్నాడు. అక్కడి నుంచి కుక్కలేని వచ్చేసిందని కిందకి పడిపోయాడండి. కుక్కలేని ఎట్టంతో అతను కాలు చెయ్యి కూడా ఇరిగిపోయిందండి. 2 ముసలోళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారండి. మా అమ్మకైతే మోకాలు నొప్పులు పెట్టేసినాయండి. ఆవిడ చచ్చిపోద్దో లేదో నాకైతే తెలియదండి. మా బతుకులు ఊళ్ళో స్కూల్లో కరెంట్ ఎలా తీసుకున్నారనుకుంటున్నారు? రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుని, ఇప్పుడు అంతా ఆధార్ కార్డు మీద కదండి లైన్ నడుస్తుంది. ఆధార్ కార్డు తీసుకుని బతికున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తీసుకునండి. అది మేము ఓట్లు వస్తున్నాయి కదా, దాన్ని బట్టి మేము తీసుకుంటామమ్మా అని ఆధార్ కార్డు తీసుకున్నారు. ఆధార్ కార్డు తీసుకుని 6 రోజుల్లో పట్టా ఇచ్చేసారండి. మాకు వద్దండి, మేము అక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయిందండి, అది ఎవరు వెళ్తలేదు, ఇంత లోతు గొయ్యండి, మేము వెళ్ళమంటే మీరు వెళ్ళకపోతే రేషన్ ఆపేస్తానన్నాడండి, కరెంట్ ఆపేస్తా అన్నాడు, పెన్షన్లు ఆపేస్తా అన్నాడు, రేషన్ ఇది ఏంటమ్మా నీళ్ళు ఆపేస్తానన్నాడండి.
అన్నీ ఆపేసాడండి. వారం రోజులు నీళ్ళు ఆపేసాడండి. రావు రామకృష్ణ గారు ఇంట్లో ఊళ్ళో మళ్ళీ పంచాయతీ వాళ్ళు ప్రతి ఒక్కరి పాత్ర ఉందండి మా ఇల్లు పడగొడతానికి. మొత్తం అందరి పాత్ర, ఆయన అన్న మాట కాదండి, అందరి పాత్రలు ఉండండి. ఊళ్ళో రాజులు అయితే మమ్మల్ని బతికినిచ్చి పట్టట్లేదండి. బేదోళ్ళు అంటే వాళ్ళకి అసహ్యం అంటండి. బేదోళ్ళు లేకపోతే పంట ఎలా పండుద్దండి చెప్పండి? బేదోళ్ళు ఉంటేనే కదా పంట పండిది. ఇప్పుడు వాళ్ళకి బేదోళ్ళు అంటే అంత అసహ్యమైనప్పుడు లేబర్ ఏమైపోతారని చెప్పండి? ఓట్లు అడుగుతానికి వచ్చినప్పుడు మాకు బేదోళ్ళు కావాలా? బేదోళ్ళు ఇప్పుడు అవసరం లేదా? వాళ్ళు ఒకటే దండం పెట్టారండి. ఇప్పుడు మేము 100 దండాలు పెడుతున్నామండి. వాళ్ళు మా కొంపలు పూడ్చేశారండి. మాకు ఏమీ కాదండి. మా ఇల్లులు ఎలా పూడ్చేశారో చంద్రనాథ్ బాబు గారు పల్లెటూరులో 3 సెంట్లు నెట్టారండి, సిటీలో 2 సెంట్లు నెట్టారండి. మాకు ఓట్లు వేసినప్పుడు కూడా మీరున్న 30, 70, 80 సంవత్సరాలకే అదే పట్టా ఇస్తాము, మీకు కుళాయిలు కూడా ఇంటి కుళాయిలు కూడా ఇస్తామన్నారండి. ఇప్పుడు డిఏ వదలలేదు కదండి ఇంకా బాబు గారు. వదలైనప్పుడు ఆ జగన్ కాలనీ కింద మరి ఇస్తామేంటండి 5 నెలలు 6 నెలలు అవుతుంది. అంత దౌర్జన్యం అండి. బళ్ళో వండుకుంటే బళ్ళో తీసేసారండి. మీ జాబులు ఊడిపోతాయి అన్నారండి. ఎవరో గాతాయిలు చెట్ల కింద బడి వండుకు తింటుంటే వాళ్ళని కూడా కూర్చొని ఎత్తలేదండి. ఎక్కడన్నా వెళ్ళిపోమంటున్నారండి. మేము ఏమైపోవాలి చెప్పండి? అసలు ప్రజలు బతకొద్దండి? పెదల వైపు న్యాయం లేదా? మేమందరం ఒకటే కోరుకుంటున్నాను. మా ఇల్లులు ఎలా కట్టించారో చంద్రబాబు గారు, నా బాబు గారు, చిన్నబాబు గారు అయినా, లోకేష్ గారు అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా మాకు 3 సెంట్లు తలం ఇచ్చి మాకు ఇల్లులు కట్టించమని కోరుకుంటున్నామండి. మేము అవుతే అండి ఆ ఇల్లులు మా కష్టార్జితంతో రూప పోగేసుకునండి పాసి పనులు చేసుకుని మీలాంటి వాళ్ళు కూడా కుండలు కడుక్కుని ఆ గృహం నిలబెట్టుకున్నామండి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండండి. ఇప్పుడు మా ఇల్లులు పీకేసినందుకు మాకు ఏంటి నట్టపరని చెప్పండి? మాకు న్యాయం జరగాలండి. అంటే అమ్మా ఇప్పుడు మీకు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు అంటున్నారు కదా, మీరు గతంలో ఉన్న ఇల్లు మీ సొంత ఇల్లు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కట్టించిన ఇల్లా? కాదండి, మేమే కట్టుకున్నామండి. వాళ్ళు ఎవరో కట్టించలేదండి, మేమే కట్టుకుని. అది ఒకప్పుడు కాపురాలు చేసినాయండి. వాళ్ళు వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోతుంది మేము కొనుక్కున్నామండి, కట్టుకున్నామండి. ఇది మాకు ఇంకా కట్టుకున్న బాకీలే తీరలేదండి. గతంలో కట్టుకున్న ఇల్లులు అవుతాయండి, మాకు బాకీలే తీరలేదండి. ఇప్పుడు మేమేమేవాలంటే చచ్చిపోవాలా, ఉండాలా, చంపండి మీరు. ఇంకా ప్రజల వల్ల మీకు నష్టం జరుగుతాయండి. ఈ 2 సంవత్సరాలు నానా తిప్పలు పడ్డాము, నానా కష్టాలు పడ్డాము. ప్రజలందరినీ కూడా మేము అందరూ కుమ్మక్క అయిపోయి మాకు ఏ న్యాయం జరుగుతలేదండి. మాకు కట్టించలేకండి. ఇప్పుడు మాకు బాకీలే తీరలేదండి. మాకు ఇల్లులు కట్టామంటే మేము వెళ్తామండి. ఆ చెట్టు కింద పడుచుకుని పడుకుంటున్నామండి, పాముల్లోనూ పుట్టల్లోనూ. మాకు అయితే న్యాయం చేయండి. మీరందరూ వీడియోలు చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు న్యాయం చూడండి, మాకు ధర్మం చెయ్యండి. ఒక పేదవాడు ఒక కష్టాలతో పడి ఉన్నారండి. ఆ కష్టాలు మాకు తెలియపరచమని ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి.